నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుని స్మరించినంత మాత్రాన పాపాలు పటాపంచలవుతాయట. ఆ దేవదేవుని కీర్తించినంత మాత్రాననే కోరిన కోరికలు నెరవేరుతాయట. ఆ దివ్యమూర్తిని కనులారా దర్శించినా చాలట ముక్తి ప్రాప్తిస్తుందట. అటువంటి శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా అశేష భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. వేం అనేది అమృత బీజం, కట అంటే ఐశ్వర్యం. అమృతమయమైన ఆనందాన్నిచ్చే దైవం వెంకటేశ్వరుడు. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వరుడు కరీంనగర్ పట్టణంలో స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ స్వామి విశేషమైన మహిమలున్నవాడిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నాడు. స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి లభించడంతో ఆనాడు ఒక ముస్లిం అధికారి స్వయంగా పాంచారాత్రగమనం ప్రకారం ఆలయ నిర్మాణం చేశారని చెబుతారు. 1990 సంవత్సరం సమీపంలో పునర్నిర్మాణం జరిగి ఆలయ విస్తరణ జరిగింది. ఆనాటి నుండి దినదిన ప్రవర్ధమానమై వైభవోపేతంగా వెలుగొందుతోంది. కరీంనగర్ పట్టణం నడిబొడ్డున తూర్పు ముఖంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఇది 150 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన వైష్ణవాలయం. ఆ రోజుల్లో ఎలగందుల జిల్లాగా కరీంనగర్ ఉండేది. అటవీ ప్రాంతంగా ఉండిన ఇచ్చోట నడుమ స్వామివారి మూల విరాట్టు రాతిపై స్వయంభువుగా అవతరించిందట. కరీంనగర్లో ఇది ప్రప్రథమ దేవాలయంగా పురాతన కాలం నుంచి భక్తుల ఆదరణ కలిగినది. పురాతన ఆలయానికి 1990వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి ప్రతిష్ఠ గావించారు. ఎత్తైన తెల్లని గోపురంతో 3 అంతరువుల నిర్మాణంపై వివిధ దేవతామూర్తులతో కానవచ్చే దేవాలయపు ప్రవేశ ద్వారం పైభాగాన వెంకటేశ్వరమూర్తి తిరునామం, శంఖచక్రాలు, గోపురం పైననే సింహమూర్తులు నమస్కార ముద్రతో గరుడ స్వరూపం కనిపిస్తాయి. ప్రాకార ద్వారం పైభాగాన కుడివైపున వినాయకమూర్తి నెలకొల్పబడి ఉంది. నైరుతి మూల శ్రీ స్వామివారి ఆలయం దీర్ఘ చతురస్రాకారంగా హద్దులు ఏర్పరిచి తొలి పూజలందుకొనే శ్రీ గణపతి విగ్రహం ప్రతిష్ఠితమై దర్శనమిస్తుంది.
చక్రధ్వజ స్తంభం ఎత్తైనది ఏర్పరచబడింది. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు కావిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని గర్భాలయం వెలుపలి గోడలకు ప్రదక్షిణ మార్గంలో దశావతార మూర్తులను దర్శించుకోగలం. తిరునామం శంఖచక్రాలు గల పుష్పాలంకృతమై దర్శనమిచ్చే దీగుడు దర్శనమిస్తుంది. గర్భాలయానికి చేరుకున్న భక్తులు ఏకశిలామూర్తిగా అక్కడ నెలకొని ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తిరుమలలో శ్రీనివాసుని దర్శించినంత అనుభూతిని పొందుతారు. దగదయమానంగా వెలుగులీనే స్వామిమూర్తి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. గర్భాలయ ప్రవేశ ద్వారం ఇరువైపులా జయ విజయుల మూర్తులున్నాయి. గర్భాలయంలో ఏకశిలా స్వయంభువుగా శ్రీ వెంకటేశ్వరుడు వెలసి దర్శనమిస్తున్నాడు. తోరణగతమై విగ్రహం పైన తిరునామంతో ఇరువైపులా శంఖచక్రాలతో ఆ స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ముందు ఉత్సవమూర్తి నెలకొని ఉంది. స్వామిని నిష్ఠతో అర్చించి ధూపదీప హారతులిచ్చి భక్తులు హారతులు కనులకద్దుకోగా వారికి అక్షతలు, కుంకుమ, తీర్థం, శటగోప ఆశీర్వాదాలు, ప్రసాదం పంపిణీ చేస్తారు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. కలియుగమిటులైన
ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీ దేవతల ఉపాలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఆ ఉపమందిరాలను కూడా దర్శించి తరిద్దాం పదండి. శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి ఒక ప్రధాన అనుబంధ ఆలయంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయముంది. మకర తోరణంలో లక్ష్మీనారాయణులు అభయహస్తంతో దర్శనమిస్తుంటారు. ఉత్సవమూర్తులు కూడా కానవస్తాయి. నీవు నన్ను కరుణించు, ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను. లక్ష్మీనారాయణులను ధూపదీపాలతో హారతులిచ్చి పూజించి భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తారు. ఎవరున్నారికను నీకే శరణు, నీకే శరణు. ఆలయ ప్రాంగణంలో ఉత్తరంగా నవగ్రహ మంటప నిర్మాణం జరిగింది. నవగ్రహ మంటపంలో దీపం వెలిగించి తైలాభిషేకాలు కావించి భక్తులు ప్రదక్షిణ నమస్కారాదులు కావించుకుంటారు. ఆలయ ఆవరణంలో 1974వ సంవత్సరంలో త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ వారు ప్రతిష్టా స్థాపన కావించిన శ్రీ విష్ణుమూర్తి స్వామి వేద స్థూపం ఉంది. కరీంనగర్ నడిబొడ్డున పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య వైభవ ప్రాభవాలతో భక్తులను రంజింపచేస్తోంది. హరిహర ఆలయాలు రెండు కరీంనగర్లో మహత్తు గలవిగా భక్తులను సందర్శనాసక్తితో ప్రభావితుల్ని చేసి తరింపజేసేవిగా భాసిస్తున్నాయి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కరీంనగర్లోనే గాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి తైల దీపాలు వెలిగించి పూజించుకుంటారు. ఈ శివాలయ ఆవరణంలో శ్రీ బ్రహ్మ సన్నిధానం ఉండటం ఒక విశేషం. సరస్వతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి, అలాగే శ్రీ సప్తమాతృకల సన్నిధానం ఉన్నాయి. సప్తమాతృకలు అయిన ఇంద్రాణి, కౌమారి, చాముండి, బ్రహ్మి, మహేశ్వరి, వారాహి, వైష్ణవిల మూర్తులు గల రాతి ఫలకం దర్శించి భక్తులు ప్రదక్షిణ నమస్కారాలు కావించుకుంటారు. 12 జ్యోతిర్లింగాల మండపంలో 12 శివలింగాలను దర్శించగలం.
పవిత్ర వృక్షం చెంత నాగప్రతిమలు దర్శించుకోగలం. శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం సమస్త భక్త కోటికి ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.